వాళ్ళ సమస్యను ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న ఎందుకు రావడం జరిగింది ఇలా ప్రజాభవన్కి? నా పేరు పులి లక్ష్మయ్యన్న, తెలంగాణ స్టేట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేసీ ప్రెసిడెంట్. ఈ రోజు మేము ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఒకటే. ఈ రోజు రాష్ట్రంలో మమ్మల్ని అందరినీ కూడా, మా కుటుంబాలందరినీ కూడా బలి తీసుకుంటుంది ఒక ఏజెన్సీ వ్యవస్థ. ఈ ఏజెన్సీ వ్యవస్థ వల్ల ఈ రోజు మేము రోడ్డున పడే పరిస్థితి ఏర్పడ్డది. ఈ రోజు మా ఘోరమైన పరిస్థితి ఏజెన్సీల వల్ల. ఈ రోజు ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము 18% మా మీద పే చేస్తా ఉంది జిఎస్టీ. మమ్మల్ని ఒక బొమ్మల కంటే కూడా బొమ్మల మీద జిఎస్టీలు కట్టినట్టు, సబ్బుల మీద, బట్టల మీద జిఎస్టీ కట్టినట్టు మా మీద కడతా ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎక్కడ ఏ ఎంప్లాయీస్లో కూడా మనుషుల మీద జిఎస్టీ లేదు, కానీ మా మీద జిఎస్టీ కడుతుందంటే మమ్మల్ని ఒక సరుకులాగా చూపిస్తూ ఉంది. అలాగే ఇంకొకటి, ఈ ఏజెన్సీలు 6% కమిషన్ తీసుకుంటా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ఉద్యోగస్తుడి మీద 13+12 25% ఈపీఎఫ్ తీసుకుంటూ నెలల తరబడి మా యొక్క అకౌంట్లలో జమ చేయకుండా వేల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంది ఏజెన్సీలు. అలాగే ఉద్యోగస్తుల్ని తీసేసి ఈ రోజుకు రాత్రి తీసేయటం, మళ్ళీ 2 లక్షలు 3 లక్షల రూపాయలు మళ్ళీ తీసుకోవటం, మళ్ళీ పెట్టడం. ఇలా మెడికల్ కాలేజ్తో మొహాలు పెడితే అన్ని కాలేజీలు కూడా వేల కోట్ల కుంభకోణం. ఈ ఏజెన్సీలు దర్జాగా తెల్ల సొక్కాలు వేసుకొని ఏమి లేకుండా చేయకుండా వేల కోట్లు సంపాదిస్తారు ఏజెన్సీ ఉన్నటువంటి ముఠా మనుషులు. ఈ రోజు ప్రభుత్వం మేము కోరేది ఎందుకు ఏజెన్సీలు రద్దు చేయమని కూడా మేము ఎందుకు కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం మీద ఒక్క రూపాయి కూడా బడ్డెన్ పడదు ఏజెన్సీలు రద్దు చేస్తే. ఈ రోజు మాకు 15,600 రూపాయల కేటగిరీ, 19,000, 22,000 కేటగిరీలు, ఒక 3 కేటగిరీలు ఇచ్చి జీవో నెంబర్ 60 ప్రకారం 2020 ప్రకారం మాకు జీతాలు చెల్లిస్తా ఉన్నారు. ఈ 2020లో పెరిగిన జీతాలు ఇప్పటి వరకు మాకు జీతాలు పెరగలేదు, ఎటువంటి ఇంక్రిమెంట్లు కూడా లేని పరిస్థితి మాకు. ఈ ప్రకారం మాకు ఒక్కొక్క ఉద్యోగస్తుడికి మొదటి కేటగిరీకి 22,000 రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేస్తా ఉంది. కానీ మా చేతికి వచ్చేసరికి 13,000 రూపాయలు, అంటే సుమారుగా 7 నుంచి 8,000 రూపాయలు ఏజెన్సీలు తింటా ఉన్నాయి. అంటే 1,50,000 మంది ఎంప్లాయీస్ ఇంటూ 8,000 రూపాయలు వేస్తే ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరుగుతుందో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఉంది, కానీ ఎందుకు ఏజెన్సీలు కట్టడం లేదు? ఈపీఎఫ్ ఈఎస్ఐ సొంతంగా వాడుకుంటా ఉంది. ఇప్పటికి కూడా స్టిల్ నౌ 3 నుంచి 6 నెలల పైన పెండింగ్ గా ఉంది. ఎందుకు అంటే వీళ్ళకి ఒక సంవత్సరం నుంచి అగ్రిమెంట్, ఒక సంవత్సరం ఉంటుంది. వీళ్ళు కాలయాపన చేసుకుంటూ వచ్చు. 6 నెలలు పెరిగినా మళ్ళీ కొత్త ఏజెన్సీ వాడు వస్తాడు. కొత్త ఏజెన్సీ వాడు వచ్చిన తర్వాత మాకు ఎందుకు పెండింగ్ ఉందంటే ఇది మాకు సంబంధించింది కాదు, పాత ఏజెన్సీ అడగమని చెప్తాం. ఇట్లా సంవత్సరాలు దారి దోపి జరుగుతుంది. ఇంకొకటి, మున్సిపాల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, స్కూళ్ళలో పనిచేసే వాళ్ళకు కొంతమందికి అసలు ఈపీఎఫ్ ఈఎస్ఐ అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు. కారణం ఏంటంటే వాళ్ళు తెలియకపోవడం కూడా స్టిల్ నౌ. అలాగే ఈ వచ్చే 13,000 కూడా ఏజెన్సీలు వాళ్ళ యొక్క మన మెయింటెనెన్స్ కింద, ఏజెన్సీ మెయింటెనెన్స్ కింద అని చెప్పి కట్ చేసి 11,000 రూపాయలు ఇస్తారు. స్టిల్ నౌ మనం నీలోఫర్ హాస్పిటల్, కొన్ని హాస్పిటల్ ప్రకటిస్తే మీకు జీతం ఎంత వస్తుంది అంటే 11,000 ఇస్తారు. 11,000 ఏంటంటే మాకు వచ్చే జీతం ఇంతే, మాకు ఏజెన్సీ వాళ్ళు ఇస్తారు. అంటే వచ్చే 13,000 కూడా 2,000 రూపాయలు కూడా ఇంకా అదనంగా వాళ్ళు దారి దోపిడీ చేస్తారు మమ్మల్ని. ఇవాళ ఈ రోజు మమ్మల్ని రక్తం పీల్చినట్టుగా మా యొక్క ఈ వ్యవస్థను రద్దు చేస్తే తప్ప మేము ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఏర్పడ్డది. అలాగే సమాన పనికి సమాన వేతనం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు జీవో నెంబర్ 17 2017లో ఇచ్చింది తీర్పు. కానీ ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. ఒకవేళ అది అమలు అయి ఉంటే ఈ రోజు మా జీవితాలు సుమారుగా 25,000 నుంచి 30,000 రూపాయలు తీసుకునేది. ఒకే చోట, ఒకే ఉద్యోగంలో, ఒకే ఆఫీస్లో పక్కన చేస్తున్నప్పుడు ఎందుకు ఈ తారతమ్యాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఇది గత ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ ప్రజాప్రభుత్వం దాన్ని అమలు చేసి ఏజెన్సీ విధానం రద్దు చేస్తే ఒక్క రూపాయి ప్రభుత్వం మీద భారం పడకుండా 5 నుంచి 6,000 రూపాయలు పెరుగుతుంది. ఇవాళ 13,000 రూపాయలతో ఈ హైదరాబాద్ లో బతకాలంటే ఏ విధంగా బతుకుతాయి? ఇలా ఇంటికి రాలేంది, మా ఆరోగ్యం పరిస్థితి ఏంది? ఇలా మా ఇంటికి రాలు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడ్డది. తక్షణం ఈ ప్రభుత్వం మా యొక్క సమస్యని మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సమస్యను సాల్వ్ చేస్తారని చెప్పి ప్రగతి భవన్ సాక్షిగా ఈ ప్రజా ప్రభుత్వం అని చెప్పి నిర్మించింది కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వంలోనే మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పుడే మేము లోపల ఈ కమిటీ చైర్మన్, ఉద్యోగాల కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి సార్ని, మేడం గారిని కలిసాము. ఇది మా ప్రభుత్వం మా దృష్టిలో ఉంది, మేము తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి మాకు ఇప్పుడే ఒక హామీ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాము. దరఖాస్తు గతంలో 2 సార్లు ఇచ్చినాము, కాకపోతే మేము గతంలో కలవలేదు. ఈ రోజు మమ్మల్ని కలిశారు. ఈ రోజు ఉదయం కలిసాము, ఇప్పుడే మార్నింగ్ మంత్రి గారిని కలిసాము. మా సమస్య వేదిక కోసం రవీంద్రభారత్ లో ఫిబ్రవరి 6వ తారీఖు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దీని ప్రొఫెసర్ కోదండరామ్ సారు, ఎమ్మెల్సీకి ఎన్నికైనటువంటి మల్లన్న గారు కూడా వచ్చారు. వాళ్ళ దృష్టి కూడా మా సమస్యను తీసుకోబోతే తొందరలోనే మేము సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి మాకు మాట ఇచ్చారు. మేము వాటి కోసం ఎదురు చూస్తా ఉన్నాం. మీరేమని చెప్తారమ్మా? మీరు ఎన్ని నెలల చేస్తా ఉన్నారు? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. మాకు అవుట్సోర్సింగ్ విధానంలో స్త్రీలకైతే ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. ప్లస్ మెటర్నిటీ లీవ్స్తో కూడిన, వేతనంతో కూడిన లీవ్స్ కూడా లేవు మాకు. అది సంవత్సరం గ్యాప్ వచ్చినప్పుడల్లా మాకు విద్యా సంస్థలలో పనిచేసే మాకు 10 నెలలే ఉద్యోగంలో తీసుకుంటున్నారు. మిగతా 2 నెలలు టర్మినేషన్ ఇస్తున్నారు. మాకు జీతాలు కూడా ఇవ్వట్లేదు. మళ్ళీ కాలేజీలు ఓపెనింగ్ అయిన తర్వాత మళ్ళీ తీసుకుంటున్నారు. ఈ 2 నెలలు మేము జీతం లాస్ అయిపోతున్నాము. గవర్నమెంట్ నుంచి మాకు ఫైనాన్స్ నుంచి రెన్యువల్ వచ్చినా కూడా మాకు ఏజెన్సీ విధానం ద్వారా
ఈ 2 నెలల మాకు కాలయాపన చేసి మాకు 2 నెలలు గ్యాప్ ఇవ్వడం ద్వారా కూడా మేము చాలా విధంగా నష్టపోతున్నాము. ఎవ్రీ ఇయర్ ఏజెన్సీ రెన్యువల్ అప్రూవల్ గాంధీ మాకు జీతాలు రావు. దీనివల్ల ఏజెన్సీ టు ఏజెన్సీ చేంజ్ అయినప్పుడు మాకు కాలయాపన జరిగి ESIPF కూడా కట్టడం లేదు. ప్లస్ మాకు జీతాలు కూడా సమయానికి రావడం లేదు. దీనివల్ల 5-6 నెలలు గ్యాప్ వస్తుందండి. ఈ విధంగా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మాకు స్త్రీలకు సంబంధించిన మెటర్నిటీతో కూడిన లీవ్స్తో కూడిన జీతాలు మాకు మంజూరు చేయాలి. ప్లస్ మాకు కూడా స్పెషల్ లీవ్స్ ఉమెన్స్ కేటగిరీలో ఎలా ఇస్తున్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా ఇస్తున్నారో అవి కూడా మాకు వర్తింపజేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. మీ ద్వారానైనా మా సమస్య పరిష్కారం అవుతుందేమో అని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. సో నేను ఈ వ్యవస్థ ఎప్పుడైతే అవుట్సోర్సింగ్ అయిందో 2005 నుంచి చేస్తున్నాను నేను జాబ్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్ట సుఖాలు ఏవైనా సరే ఎదుర్కొని ఉంటున్నాము ఆడవాళ్ళలాగా. అంటే ఆడవాళ్ళకి చెప్పుకోరు, వాళ్ళు బయటకి చెప్పుకోరు. ఒక అమ్మలాగా పనిచేస్తుంది ఎక్కడ డిపార్ట్మెంట్కి అవుట్సోర్సింగ్. కానీ డిపార్ట్మెంట్లో అంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా ఉమెన్ తో పాటు అవుట్ సోర్సింగ్ ని చూడట్లేదు. ఎందుకని? మేము లేడీస్ కదా అవుట్ సోర్సింగ్ పనిచేసే మాకు ఉండే ఆ బాధలు. ఇప్పుడు ఈ మెటర్నిటీ లీవ్ తీసుకుంటామండి, 3 months ఇస్తారు. ఆ తర్వాత అసలు నో రెమ్యునరేషన్, మాకు రెమ్యునరేషన్ లేకుండా లీవ్ మళ్ళీ జాబ్ లో రావాలన్నా కూడా తీసుకోరు. సరే పిల్లలకు వస్తాయి, మెడికల్ లీవ్ ఉంటాయి. ఆడవాళ్ళకి ఎలాగైతే గవర్నమెంట్ ఆడవాళ్ళకి ఎలా ఉన్నాయో సేమ్ మాకు అవుట్ సోర్సింగ్ వర్తించాలని మా డిమాండ్. ఈవెన్ ఒక జాబ్ ఇప్పుడు మెటర్నిటీకి వెళ్ళిన తర్వాత అమ్మాయి వస్తుందో రాదో తెలీదు, ఆ జాబ్ కూడా అమ్ముకుంటున్నారు 2 లక్షలకు 3 లక్షలు. ఇది ఎక్కడ అన్యాయము? వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు? మిమ్మల్ని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు 20 ఏళ్ళకు పనిచేస్తున్నాము, మమ్మల్ని మీరు చూడరా, అడగరా? మీకేమైంది, ఇన్ని రోజులు ఎందుకు రావట్లేదు, ఏం ఇబ్బంది, మేము ఉన్నాము ఆధారగా ఎందుకున్నారు? గవర్నమెంట్ మేము చేయలికే ఏదైనా మెడికల్ గవర్నమెంట్ ఉమెన్కి ఏది వర్తిస్తే అదే అండి. ఏజెన్సీ ఫస్ట్ రద్దు చేయాలండి. అది చాలా చాలా అవుతుంది. మేము ఆడవాళ్ళం చెప్పలేకపోతున్నాం, మగవాళ్ళు చెప్తున్నారు. మా పరిస్థితి ఏంటి? సో అందరం ఒకటే అండి, యూనిటీగా మేము వర్క్ చేస్తున్నాము, మేము యూనిటీగా కొట్లాడుతున్నాం. మాకు యూనిటీగా కావాలి, ఏజెన్సీ రద్దు అవ్వాలి, అంతే. చెప్పండి, డిమాండ్ మీరు చెప్పండి. మొత్తం డిమాండ్లు 6 డిమాండ్లతో మేము ప్రభుత్వానికి ఇప్పుడు ఒక నివేదిక అందించినాము. మొట్టమొదటి డిమాండ్ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా పే స్కేల్ ఇవ్వాలి. రెండోది ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ఎందుకంటే ఏజెన్సీలు ఉద్యోగాలు తీసేసి 2-3 లక్షలకు అమ్ముకుంటారు కాబట్టి తక్షణం ఎటువంటి ఉద్యోగాలు పోకుండా కొత్త రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఉద్యోగాలు తీయకుండా ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత ఇస్తూ మాకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. ప్రతి సంవత్సరం ఒక 1000 రూపాయలు ఇంక్రిమెంట్ కల్పించాలి. గవర్నమెంట్ విడుదల చేసే ప్రతి నోటిఫికేషన్లో వెయిటేజ్ మార్కులు ఇవ్వాలి. అన్ని శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 15 నుంచి 30 సెలవులు పెంచాలని చెప్పి 6 డిమాండ్లతో ఇప్పుడు మేము ఇవ్వటం జరిగింది.